సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. 60 లక్షల విలువైన 110 కిలోల గంజాయిని కోదాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మళ్ళీ నాలుగు తెస్తే ఒక్క నిమిషం అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాని కట్టడి చేయడానికి మనం కృతనిశ్చయంతో పోలీస్ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈగల్ డిపార్ట్మెంట్ ఈ గంజాయి, నార్కోటిక్స్, డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులపైన నిఘా పెట్టుకుంటూ క్షుణ్ణంగా మనం దాని మీద ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే గత నెల 23వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మనకు ఉదయం 6 నుంచి 6:30 గంటల ప్రాంతంలో పోలీస్ టీమ్స్ ఒక పెట్రోల్ పంపు దగ్గర, హైవే సైడ్ ఉన్న పెట్రోల్ పంపు దగ్గర మనం సెర్చ్ చేస్తున్న క్రమంలో పోలీస్ టీం తనిఖీలని చూసినటువంటి అఫెండర్సు ఒక టాటా జస్ట్ కార్లో వచ్చి ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో 110 కిలోల గాంజాయిని ఆ పక్కనే ఉన్న షెడ్లో అక్రమంగా దాచడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన పోలీస్ టీంను చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. దీని మీద మనం ఆ నేరస్తులని పట్టుకోవడానికి ఒక 4 టీంలని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సీసీటీవీ ద్వారా, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం ట్రాకింగ్ చేసుకుంటూ పోతున్నాం. ఈ క్రమంలో మనకు నిన్నటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మళ్ళా సిమిలర్ కార్లో ఎవరైతే నేరస్తులు మనల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఆ టాటా జస్ట్ కార్ని ఆపి తనిఖీలు నిర్వహిస్తే అందులో 10 కిలోల గాంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇందులో గత నెల 23వ తారీఖు నాడు కోదాడ పట్టణంలో హైవే సైడ్ ఉన్నటువంటి రోడ్ సైడ్ షెడ్డులో వేసినటువంటి గాంజాయి కూడా వీళ్ళే వేసినట్లు మనకు విచారణలో తేలింది. దీనిలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, దర్యాప్తులో ముందుకు వెళ్తే ఇందులో ఖనం రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్ నిందితుడిగా ఉన్నాడు. ఇతను హైదరాబాద్ వాసి, ఈసీఎల్లో ఉంటాడు. మామూలుగా ఇతను బియ్యం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ బియ్యం వ్యాపారంలో సరైన లాభాలు లేక, తను తెచ్చిన మిల్లర్ల దగ్గర డబ్బులు చెల్లించలేక ఈజీ మనీ కోసం ఇతను తిరుగుతున్న క్రమంలో మనకు ఇతనికి ఖనం రమేష్ అనేటువంటి వ్యక్తికి చాపల అశోక్ అని, చాపల ఎర్కమ్మ అని 2 వ్యక్తులు విజయవాడలో పరిచయం కావడం జరిగింది. చాపల ఎర్కమ్మ, చాపల అశోక్ ఇద్దరు కూడా సోదరిమణులు అవుతారు. వీళ్ళ సహాయంతో ఈ ఖనం రమేష్ ఈజీగా డబ్బు సంపాదించాలి, చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చాపల అశోక్ని ఒడిశా రాష్ట్రానికి పంపించి అక్కడ తక్కువ ధరకి గాంజాయిని కిలోల రూపంలో కొని హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మితే మంచి వ్యాపారం అయ్యి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటిది అతను మనసులో పెట్టుకొని పథకం ప్రకారం గత నెల 23 కంటే ముందు వీళ్ళు నేరస్తులు అందులో మనకు ఈ చాపల అశోక్ని ఒడిశాకు పంపించి ఒడిశాలో 110 కిలోల
గాంజాయిని కొని వాళ్ళు బస్సు ద్వారా విజయవాడ దాకా తీసుకొచ్చి ఆ బస్సులో తీసుకొచ్చి బ్యాగులో తీసుకొచ్చినటువంటి గాంజాయిని ఈ చేపల ఎరుకమ్మ ఇంట్లో దాచి తరువాత అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అశోక్ టాటా జస్ట్ కారులో వీటన్నిటిని లోడ్ చేసుకొని విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళే క్రమంలో మనం 23 సెప్టెంబర్ 2025 రోజున పోలీసులు మామూలుగా జనరల్గా తనిఖీలు చేస్తూ ఉంటే పోలీస్ తనిఖీలను చూసి ఇతను భయపడి ఆ రోడ్ సైడ్ ఉన్నటువంటి షెడ్లో దీన్ని దాచడానికి ప్రయత్నం చేసి పోలీసులు తన వైపు వస్తురని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది.